నా ప్రియ సహోదరి, ఎందుకు యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మేము ప్రకటిస్తున్నాం? ఎందుకు సిలువ వేయబడిన యేసయ్యని మేము ప్రతి పట్టణాలలో ప్రకటిస్తున్నామంటే, ఆ సిలువ వేయబడిన యేసయ్య ప్రత్యక్షత మా జీవితాలను మార్చింది. గట్టిగా చెప్పట్టుకుంటాను. ఆ సిలువ వేయబడిన ప్రత్యక్షత మీ జీవితాలను కూడా మార్చబోతున్నది. బలహీనమైన స్థితిలో ఉన్న పేతురు చరిత్రను మార్చేసింది ఆ ప్రత్యక్షత. బలహీనమైన స్థితిలో ఉన్న నీ చరిత్రను మార్చేది ఏ ప్రత్యక్షత కాదు, కానీ యేసయ్య గురించిన ప్రత్యక్షత. గట్టిగా చెప్పట్టుకూడదా? జాలరులుగా పనికిరాని వారుగా ఉన్న పేతురుని ఈ భూమి మీద ఒక ఉజ్జీవాన్ని తీసుకొని రావటానికి ఆ ప్రత్యక్షత మార్చేసింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రోజు దాకా అనేక స్థలాలు తిరిగి తిరిగి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో. చెప్పులను కుట్టే విలియం కేరీని దేవుడు ఆశీర్వదించి దీవించినాడు. గట్టిగా చెప్పట్టుకూడదా? ఈ విలియం కేరీ చెప్పులను కుట్టేవాడండి. రోడ్డు మీద చెప్పులను రిపేర్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ యేసయ్య ప్రేమ విలియం కేరీ దగ్గరికి వెళ్ళింది. గట్టిగా చెప్పట్టుకూడదామా? ఎప్పుడైతే విలియం కేరీని ప్రత్యక్షత దర్శించిందో, విలియం కేరీ చరిత్ర మారిపోయింది. విలియం కేరీ ద్వారా మన భారతదేశంలో దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు కూడా సీమోను అనే అనుభవంలో ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నా. ఒక రెల్లులాగా ఆయా పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు బలహీనమైపోతున్నావు, ఊగిపోతున్నావు. ఏం చెయ్యాలో నీకు అర్థం కావటంలే. అనేకులు ఒకవేళ నిన్ను వెలివేసినారేమో, అపహసించినారేమో, నిన్ను సిగ్గుపరిచినారేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, నా యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు. గట్టిగా చెప్పట్టుకూడదామా? మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయటానికే ప్రభు ఈ రాత్రి నిన్ను ఈ స్థలానికి తీసుకొని వచ్చినాడు. భయపడకు. గత దినాలన్నీ ఎట్లా గడిచిపోయినాయో మరిచిపో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. ఆ యొక్క పేతురుని దర్శించిన ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. గట్టిగా చెప్పట్టుకూడదాం. చూడండి, దావీదు గొర్రెల కాపరి. అనేక గొర్రెలను మేపుతూ అరణ్యంలో ఉన్నాడు. కుటుంబంలో నుంచి వెలివేయబడ్డవాడు, ఎన్నిక లేనివాడు దావీదు. మిగతా సహోదరులంతా కూడా ఒక మంచి స్థితిలో ఉంటే, దావీదు అరణ్యంలో గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఎవ్వరు మాట్లాడేవారు కాదు దావీదుతో. ఎవ్వరు ప్రేమించేవారు లేరు దావీదుని. అవంటరిగా ఆ అడవిలో ఆ గొర్రెలను మేపుతూ ఉండేవాడు. కానీ దావీదుని ఎవ్వరు ప్రేమించకపోయినా ఆ దేవాది దేవుడు ప్రేమించడం ప్రారంభించాడు. గట్టిగా చెప్పట్టుకుందామా? ఆ దేవుడు ప్రేమిస్తూ ఉన్నప్పుడు తండ్రి ప్రేమను మర్చిపోయినాడు, సహోదరుల ప్రేమను మర్చిపోయినాడు, అందరి ప్రేమలను మర్చిపోయి ఆ అరణ్యంలో ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఏ రోజు దావీదు రాజు అవుతాడని ఏ రోజు కూడా ఆలోచించలే. ఏ రోజు కూడా గొప్పవాడు అవుతాడని ఏ రోజు దావీదు ఆలోచించలే. కానీ దేవునికి తెలుసు, ఒక దినమున నా కుమారుడు అరణ్యములో నుంచి సింహాసనం ఎక్కబోతున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజు నువ్వు దావీదు వలె వెలివేయబడిన స్థితిలో ఉన్నావు, దావీదు వలె నువ్వు తృణీకరింపబడి అపహసించబడిన స్థితిలో ఒకవేళ ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చి కూర్చున్నావు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. ఈ ప్రత్యక్షతలో గాని నువ్వు స్థిరపడితే, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు. ఆమేన్.
నా దేవుడు ఒక దినమున నన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అందరూ నన్ను విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టే దేవుడు నా దేవుడు కాదు అని దావీదు వలె నీవు గాని ఈ రాత్రి నువ్వు సిద్ధపడితే ఒక దినమున దావీదును దీవించినట్లు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గట్టిగా చెప్పట్టుకుందామా? దావీదును లేవనెత్తినట్లు ఒక దినమున దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కానీ ఒకటి వినండి, దావీదు అరణ్యములో నుండి సింహాసనము ఎక్కాలి అంటే గొల్లియాతును దాటిపోవాలా? చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. దావీదు సింహాసనం ఎవరి చేతిలో ఉన్నదంటే గొల్లియాతు చేతిలో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. సౌలు బిడ్డ మీకాలు ఎవరి చేతిలో ఉన్నదంటే గొల్లియాతు చేతిలో ఉన్నదే. కానీ ఆ దావీదు అరణ్యంలో నుంచి సింహాసనం ఎక్కక ముందు గొల్లియాతును దాటి వెళ్ళినట్లే ఒకవేళ ఈ రాత్రి నీ జీవితంలో భయంకరమైన గొల్లియాతు లాంటి పోరాటాలు నువ్వు అనుభవిస్తున్నావేమో, భయంకరమైన ఒంటరితనము, మానసికమైన ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావేమో, ఇక ఎందుకో నా జీవితంలో గమ్యం లేదు, భవిష్యత్తు లేదు అని ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావేమో. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదుని అరణ్యం నుంచి సింహాసనానికి చేర్చిన ఆ మహిమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించబోతున్నాడు. గట్టిగా చెప్పగలదామా? రెల్లులాగా ఉన్న నీ చరిత్రని ప్రభు ఈ రాత్రి ఈ సభలో నిన్ను నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఒకవేళ త్రాగుడికి బానిసైపోయి ఒకవేళ ఈ యొక్క ప్రాంగణంలో నువ్వు కూర్చున్నావు, ఒకవేళ భయంకరమైన అలవాట్లకి బానిసైపోయి ఒకవేళ ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చి కూర్చున్నావేమో, ఒకవేళ నీ బలహీనతను బట్టి నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడేమో, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారేమో. కానీ అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఒకవేళ సాక్ష్యం లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చున్నా, నీకు శుభవార్త, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అరణ్యం లాంటి నీ స్థితిని సింహాసనం యొక్క స్థితిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, మా స్థితి కూడా అరణ్యం లాంటి స్థితే, మా స్థితి కూడా వెలివేయబడిన స్థితే, మా స్థితి కూడా అవమానాలు అపహాసాలు అనుభవించిన స్థితి మా స్థితి. కానీ అందరూ మమ్మల్ని విడిచిపెట్టిన, అందరూ మమ్మల్ని వెలివేసిన, ఆ ఒంటరిగా ఆ అడవిలో మాతో పాటు ఎవరున్నారంటే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు. అప్పులలో కూరుకుపోయిన స్థితిలో ఉన్నావేమో, గర్భఫలం లేని స్థితిలో ఉన్నావేమో, భయంకరమైన కుటుంబ పోరాటాల మధ్యలో ఒకవేళ నువ్వు ఇక్కడ అడుగు పెట్టి ఉన్నావేమో. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, నీ చరిత్రను మార్చటానికే, నిన్ను అరణ్యంలో నుంచి సింహాసనం మీదకి ఎక్కించటానికే ప్రభు నిన్ను ఇక్కడికి నడిపించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వెలివేయబడిన స్థితిలో నుంచి నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళటానికే ప్రభు ద్వారా ప్రేరేపించబడి ఈ స్థలానికి నువ్వు అడుగు పెట్టినావు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడ సహోదరి, నీ జీవితంలో ప్రభు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామా నిన్ను అనేక రీతులుగా ఆశీర్వదించి దీవించబోతానన్నాడు. కానీ సంవత్సరాలు గడిచినా కానీ అబ్రహాముకు పిల్లలు లేరు. కానీ ఆ ప్రత్యక్షతను మాత్రం అబ్రహాము విడిచిపెట్టలే. ఒక దినమున దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినారట. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు మాట తప్పే దేవుడు కాదు, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడే నేను నమ్ముకున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఈ
ఇస్సాకుని మోరియా పర్వతం తీసుకొని వెళ్ళినప్పుడు ఎందుకు అంత ధైర్యంగా నిలబడ్డాడంటే, ఒకవేళ నా కుమారుడు ముక్కలు ముక్కలు నరకబట్ట ఆ యొక్క అవయవాలని మరలా సెట్ చేసి నా కుటుంబానికి జీవం ఇచ్చే దేవుడే నేను నమ్ముతున్న నా దేవుడు. చప్పట్లు కొట్టిందంట. అబ్రహాముకు ఆ ప్రత్యక్షత ఉన్నది, దావీదుకు ఆ ప్రత్యక్షత ఉన్నది. ఆ ప్రత్యక్షతనే వారిని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళింది. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు సహోదరుడు సహోదరి, ప్రభు ఈ రాత్రి నేను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. గాబ్రియేలు దూత ఆ జకర్యా దగ్గరికి వచ్చింది. జకర్యా, గొడ్రాలి అయిన నీ భార్య గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు, భయపడకము, నీకు శుభమవును గాక అనేసి ఆ యొక్క గాబ్రియేలు దూత అంటున్నది. అప్పుడు జకర్యా ఏమంటున్నాడంటే, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, ఇది ఎలాగూ జరుగును అనేసి జకర్యా అంటున్నప్పుడు గాబ్రియేలు దూత ఏమంటున్నదంటే, నేను యెహోవా సముఖము నుంచి వచ్చిన దేవదూతను. గట్టిగా చెప్పకూడదు. నేను డాక్టర్ని కాదు, ఒక హాస్పిటల్ నుంచి వచ్చి నేను నీకు ఈ రిపోర్ట్స్ ఇవ్వటంలే. నేను ఒక పాస్టర్ గారిని కాదు, నేను ఎవరినంటే యెహోవా సముఖము నుంచి దిగి వచ్చిన గాబ్రియేలు దూతను. గట్టిగా చెప్పకూడదా. దేవుని బిడ్డలారా, అనేక స్థలాలు తిరిగి తిరిగి అలసిపోయినావేమో, కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. రెల్లుగా ఉన్న నిన్ను ఒక బండలాగా మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దానియేలు నమ్మినట్లు కొంతమంది నమ్ముతూ ఉన్నారేమో, కానీ జకర్యా ఒకవేళ ఏ విధంగా నమ్మలేదో, ఒకవేళ నమ్మలేని స్థితిలో ఇక్కడ నువ్వున్నావేమో, కానీ నీకు శుభవార్త. యెహోవా సముఖం నుంచి దిగి వచ్చిన గాబ్రియేలు దూత నీతో మాట్లాడుతున్నది. ఆమేన్. నీ దుఃఖ దినములను దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బాష్ప బిందువులను తుడవబోతున్నాడు. వెళ్ళిపోయిన నీ భర్త మరలా నీ దగ్గరికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా. విడిపోయిన నీ కుటుంబాన్ని ప్రభు కట్టబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదా.